హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి మేము కాణిపాకంలో ప్రోగ్రామ్ చేసాము, డ్యాన్స్ ప్రోగ్రామ్, దానికి సంబంధించిన వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, నేను ఇంతవరకు కూడా ఎప్పుడు డాన్సర్నని కానీ డ్యాన్స్ నేర్చుకుంటున్నట్టు కానీ నేను ఎప్పుడు యూట్యూబ్లో ఎప్పుడు చెప్పలేదండి. సో ఈరోజు ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే, సో ఫస్ట్ మాకు కాణిపాకంలో ప్రోగ్రామ్ వచ్చిందనమాట. సో కాబట్టి అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి నేను వీడియో అయితే తీస్తున్నాను. సో వీడియో అయితే ఫుల్గా చూడటానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే, కాణిపాకంలో అండి వినాయక చవితి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్నమాట. సో అక్కడ అలాగే చాలామంది డాన్సర్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు. సో ఆ రోజు సెప్టెంబర్ 2 అనమాట. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సెప్టెంబర్ 2 మేము కూడా వెళ్ళామన్నమాట. కాణిపాకానికి ఎవరైనా మీరు కొత్తగా ఒకవేళ వస్తే మీరు రూమ్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి గణేష్ సదన్ అంటారనమాట. ఇప్పుడు మాకు ఇచ్చిన రూమ్స్. సో రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. మీకు ఇప్పుడు చూపిస్తున్న రూమ్స్ అవే. అండ్ మాకు మేకప్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి మేము వచ్చిన వాళ్ళకి, సో మేము 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్సర్స్కి మేకప్ ఎలా చేస్తారు ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జడ వేస్తారండి. జడ, సవరం, కుచ్చులు ఇవన్నీ పెట్టేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డాన్సర్స్కి వేసే మేకప్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ మేకప్ కూడా ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మేకప్ అనేది భరతనాట్యం చేసే డాన్సర్స్కి హైలైట్ అవ్వాలన్నమాట. కాబట్టి ఈ మేకప్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా కనిపిస్తాం అన్నమాట. సో మేము మామూలుగా ఉన్నప్పుడు మేకప్ అయిన తర్వాత మా మొహాలు మేమే గుర్తుపట్టలేమండి. సో అలా ఉంటుంది. అండ్ మేకప్ అయితే మినిమం ఒక్కొక్కళ్ళకి ½ అన్ అవర్ పట్టిందనమాట. సో వీళ్ళైతే చాలా బాగా చేశారు మేకప్ కూడా. అండ్ మేకప్ అయితే స్టెప్ బై స్టెప్ అండి, ప్రతి ఒక్కటి కూడా. ఇదిగోండి, ఇలా మేకప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే, మామూలుగా మనం ఏదైనా అంటే ఓ టీషర్ట్ ఏదో ఒకటి వేసేసుకొని సో మేకప్ అయితే చేయించుకుంటాం అనమాట. అంటే ఫస్ట్ డే భరతనాట్యం కాస్ట్యూమ్ అయితే వేసుకోము, ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది కాబట్టి ఫస్ట్ డే వేసుకోమన్నమాట. ఇట్లా నార్మల్ డ్రెస్సెస్లో మేకప్ అయితే చేస్తారు. అండ్ లిప్స్టిక్ అవుట్లైన్ మాత్రమే వేస్తారనమాట, ఎందుకంటే ఎవరైనా తినేవాళ్ళు ఉంటే తినేయచ్చు, బోన్ చేయొచ్చు కాబట్టి. సో ఏమైనా వాటర్ తాగితే మళ్ళీ లిప్స్టిక్ పోతుంది కాబట్టి లిప్స్టిక్ లాస్ట్ అండ్ ఫైనల్గా వేస్తారనమాట. సో ఇదండి ఈ మేకప్ వేసేవాళ్ళు మొత్తం అంతా అరేంజ్ చేసుకున్నారు ఇవన్నీ. సో ఇలా ఉన్నాయి. సో మొత్తానికైతే అవుట్పుట్ మేము మేకప్ చేసేసుకున్న తర్వాత, కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత అయితే ఇలా కనిపిస్తాం అనమాట. సో ఎలా ఉన్నాం, నేనేమైనా కొత్తగా కనిపిస్తున్నానా మీకు అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను, స్పెషల్లీ ఈ వీడియోకి. అండ్ లైక్ కూడా ఇవ్వండి గైస్, ఎందుకంటే కనీసం మా కళకి మా డాన్స్కి మీరు గౌరవం ఇచ్చైనా లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ మేమైతే మా ప్రోగ్రామ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మాకు 3 to 4 అనమాట. ఫస్ట్ 2 to 3 చెప్పారు. సో మళ్ళీ కొంచెం డిలే అయిందని చెప్పేసి 3 to 4 1 అవర్లో మా ప్రోగ్రామ్ అనమాట, మా స్లాట్ వచ్చేసి. సో మేమైతే హడావిడిగా రెడీ అయిపోయాం. చాలా టైం పడుతుందండి మేకప్, ఏదో అనుకుంటాం కానీ చాలా టైం అయితే పట్టింది. అండ్ నేను ఇంకా డీటెయిల్గా వీడియో కూడా తీయలేకపోయాను అనమాట. సో అందుకే కొన్ని షార్ట్ క్లిప్పింగ్స్ అట్లా కొన్ని యాడ్ చేసి తీశాను. అండ్ వీళ్ళంతా కూడా డాన్సర్స్. సో మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. సో ఇదే అండి, ఇది వచ్చేసి స్టేజ్ అనమాట. సో మామూలుగా కాణిపాకానికి ఎవరైనా మీరు వెళ్ళే వాళ్ళు అయ్యి ఉంటే ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇది లోపల స్టేజ్ అండి. మామూలుగా కూర్చునే వాళ్ళకు కూడా చాలా కంఫర్టబుల్గా, అంటే లోపల అనమాట, ఒక స్టేడియం లాగా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేము మొత్తం అందరం రెడీ అయిపోయి సో స్టేజ్ దగ్గరికి అయితే రెడీగా ఉన్నాము. సో టెన్షన్ అయితే కాస్త నాకైతే టెన్షన్గా ఉంటుందండి, ఎందుకంటే వేసే ముందు అది ఎలా పర్ఫామ్ చేస్తాము ఏంటి ముందు నేర్చుకొని ఉంటాం కాబట్టి. సో కాస్త అయితే టెన్షన్ అయితే ఉంటుంది. బట్ ఓకే, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే, ఎలాగైనా మాకు నేర్పించిన మేడంకి సో అందరికీ గౌరవంగా ఉండాలి కాబట్టి మేమైతే పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయాలి. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో
హ్యాపీగా జరిగిపోయింది. ఇదేనండి స్టేజ్. బ్రహ్మోత్సవాలకి మొత్తం ఇట్లా అరేంజ్ చేస్తారనమాట. మేమే కాదు మాలాంటి డాన్సర్స్ చాలామంది వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారండి. అండ్ నేను ఇది అంటే సాంగ్ అయితే యాడ్ చేయలేదు, కాపీరైట్ వస్తుంది కాబట్టి ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసి మీకు లాస్ట్లో నేను డ్యాన్స్ కూడా చూపిస్తాను చూడండి. వీళ్ళు మొత్తం మా డ్యాన్స్ ట్రూప్ అంతా వీళ్ళు. అండ్ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు మా వేరే అంటే వేరే ట్రూప్ వాళ్ళు అనమాట, వేరే అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇలా రకరకాలుగా చాలామంది పర్ఫామ్ చేయడానికి వస్తారండి. చూడటానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై డ్యాన్స్ అనమాట. మేము మా ట్రూప్ వేసే డ్యాన్స్ ఇది. సో నేను ఏదో ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలి అని మీరు బ్లెస్ చేయండి, కోరుకోండి. ఓకేనా? సో బాయ్ బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ వాచింగ్.